మేడం కొంచెం కొట్టండి కాదు ఏదో చెప్తున్నాడు సార్ ఒకసారి చూడండి ఒకసారి కొంచెం సేపు వాళ్ళ సార్ బ్యాగ్ లోనే వస్తాడు పెట్టుకోవడం మాకు పోతుంది. రసము మధ్య వాళ్ళే తీసుకుంటారు. లేదా పడిపోతాను సబ్సిడీ ఉంది కదా చిన్న సోమందపల్లిలోని పోగొట్ట
పద్మశాలి సంఘం సభ్యులకు మరి విచ్చేసినటువంటి గర్భవతులకు మీడియా సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి నెలలో 3వ మంగళవారం మనకు వీళ్ళు క్షత్రియ సంఘం తరఫున మనం భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా వాళ్ళు యాక్చువల్గా మంగళవారం జరగాల్సింది, ఆ రోజు ఏదో కార్యక్రమం ఉండడం వల్ల ఈరోజు జరపడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మనకి ఈరోజు భోజనం ఈ సంఘం తరఫున శ్రీమతి లక్ష్మి మరి రంగన రవి వారి దంపతులు మనకి ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా వారి భార్యాభర్తలకు ఇద్దరికి భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ, ఆమెకు గర్భవతి మన హాస్పిటల్కే ఎప్పుడు చెకప్ కూడా వస్తుంది. మరి మనం చేసే కార్యక్రమాన్ని మెచ్చి వారు కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది భోజనాలు పెట్టించడానికి. మరి ఆమెకు కూడా 12 బిడ్డకు జన్మనివ్వాలని చెప్పేసి మనందరి ఆశీర్వాదాలకి నెలవేళలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ సంఘం ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలి. మరి ఈ సంఘం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి ఐకమత్యంగా ఉండి మరెన్నో కార్యక్రమాలు చేయాలి. మరి ఈ సంఘం నాయకుడు వచ్చేసి సిసి హరి అన్న గారు. మరి అన్నగారు చాలా మంచి వ్యక్తిత్వం గల మనిషి. మరి అన్నకు అలాంటి నాయకుడు రాజకీయాల్లో కూడా ముందుకొచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మాకందరి తరఫున కోరుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా విచ్చేసినటువంటి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన పిఎస్సీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని వారందరి చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం.